హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. సో వీడియో చూస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్టులు మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిడ్స్కు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ ప్రజెంట్ మన యాప్లో అయితే ఉన్నాయి. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించిన టెస్ట్ మీరు ఆన్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకునేటువంటి ఆప్షన్ అక్కడ ఇవ్వడం జరిగింది. ఇక దాంతోపాటుగా మన యాప్లో గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4కి సంబంధించి ఆర్థమెటిక్కి సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి. సో వాటికి సంబంధించి శాంపిల్ క్లాస్ అక్కడ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే తీసుకోండి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా 20 రూపీస్ చెల్లించి మీరు దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. సో వీటికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్టులు కావచ్చు, శాంపిల్ పీడిఎఫ్స్ అక్కడ ఉంటాయి. సో చూసిన తర్వాత నచ్చితే ఆ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరైతే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రూపాయలు 6 లక్షలకు డిఏఓ ప్రశ్నపత్రం విక్రయం అంటూ మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు. ఇతరులకు చేరినట్లు నిర్ధారణ, తాజాగా 2 అరెస్ట్, టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో 17 చేరినటువంటి నిందితులు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో తాజాగా డిఏఓ ప్రశ్నపత్రం ఇతరులకు చేరినట్లు నిర్ధారణ అయింది. సో అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ ప్రశ్నపత్రంతో పాటు సో గ్రూప్ 1 కావచ్చు, డిఏఓ, ఏడబ్ల్ఈ పోస్టుల ప్రశ్నపత్రాలను నిందితులు కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ద్వారా కంప్యూటర్ నుంచి యాక్సెస్ చేసినట్లు వెల్లడి కావడంతో సో కమిషన్ ఆ పరీక్షలను రద్దు చేసింది. సో విచారణలో భాగంగా గ్రూప్ 1 పేపరు పలువురికి చేరినట్లు సిట్ విచారణలో స్పష్టమైంది. తాజాగా డిఏఓ ప్రశ్నపత్రాన్ని కూడా నిందితులు ఇతరులకు విక్రయించినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. రూపాయలు 6 లక్షలకు విక్రయించినట్లు నిర్ధారణ అయింది. సో దీనికి సంబంధించి నగర సిట్ అధికారులు శుక్రవారం ఖమ్మం జిల్లాకు చెందినటువంటి సాయి లౌకిక్ కావచ్చు, సుష్మితాలను అరెస్ట్ చేశారు. సో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగినటువంటి డిఏఓ పరీక్షకు సంబంధించి దాదాపుగా 60,000 మంది అయితే హాజరు కావడం జరిగింది. సో టీఎస్పీఎస్సీ నుంచి పలు పరీక్షలకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలు లీకేజ్ బయటపడడంతో డిఏఓ పరీక్షను కూడా కమిషన్ అప్పట్లోనే రద్దు చేసిందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో వీరిద్దరు ఎలా పట్టుబడ్డారంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనకి ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో కూడా ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో ప్రేమ కోసం డిఏఓ పేపర్ కొనుగోలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రవీణ్ రూపాయలు 6 లక్షలు చెల్లింపు, పోలీసుల విచారణలో వెలుగులోకి, ప్రియురాలు సాయి సుష్మిత కోసం నిందితుడు లౌకిక్ అరెస్ట్. సో కోర్టుకు తరలింపు, రిమాండ్ కొనసాగుతున్నటువంటి సిట్ దర్యాప్తు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ కేసులో ప్రేమ జంటను ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో లీకేజ్ వ్యవహారంలో అరెస్ట్ అయినటువంటి నిందితుల సంఖ్య 17 చేరిందని చెప్పి చూడవచ్చు. తాజాగా అరెస్ట్ చేసినటువంటి ప్రేమ జంట సాయి లౌకిక్ కావచ్చు, సాయి సుష్మితలను న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టాలని చెప్పేసి 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం పేపర్ లీకేజ్ సంబంధించి అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే తెలుగులోను పరీక్షకు అవకాశం కల్పించండి అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో మరొక ఆర్టికల్ ఇక్కడ మనం చూడవచ్చు. సిఆర్పీఎఫ్ నియామకాల్లో కేవలం ఆంగ్ల, హిందీ మాధ్యమాలలోనే రాయడం సరికాదు. సో కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు కేటీఆర్ లేఖ అంటే ఇక్కడ చూడవచ్చు. సో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్నటువంటి పరీక్షను తెలుగు సహా అన్ని ప్రాంతీయ భాషల్లో రాసేటువంటి అవకాశం కల్పించాలని చెప్పేసి మనకు కేటీఆర్ గారు సో హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు ఇక్కడైతే చూడవచ్చు. సో ఇటీవల విడుదల చేసినటువంటి సిఆర్పీఎఫ్ ఉద్యోగాల భర్తీ ప్రకటనలో కేవలం ఆంగ్ల, హిందీ మాధ్యమంలోనే పరీక్ష రాయడానికి అవకాశం కల్పించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సో అందువల్ల తీవ్ర వివక్షత ఏర్పడుతుందని, ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమంలో చదవనటువంటి వారు లేదా హిందీ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువకులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సో సిఆర్పీఎఫ్ పోస్టుల భర్తీకి విడుదల చేసినటువంటి నియమ ప్రకటనను తక్షణమే సవరించుకోవాలని చెప్పేసి మంత్రి డిమాండ్ చేయడం జరిగింది. సో ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు శుక్రవారం ఆయన లేఖ రాసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం మరొక న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. ఆంధ్రజ్యోతిలో కూడా ఇక్కడ మనకు ఒక ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది. సిఆర్పీఎఫ్ పరీక్షలో స్థానిక భాష ఏది అన్నట్టు ఇక్కడ చూడవచ్చు. ఇంగ్లీష్, హిందీలోనే నిర్వహణపై అభ్యంతరాలు. సో హిందీయేతర రాష్ట్రాల అభ్యర్థుల నుంచి వ్యతిరేకత, తీవ్ర పోటీతో చేజారుతున్నటువంటి ఉద్యోగ అవకాశాలు, గతంలో ఎస్ఎస్సి వ్యవహార సరళిపైన నిరసనలు, సీఎం కేసీఆర్ సహా పలు రాష్ట్రాల మంత్రులకు లేఖలు. సో చివరకు ప్రాంతీయ భాషల్లో నాన్ టెక్నికల్ పరీక్షలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకి ఎస్ఎస్సికి సంబంధించి గతంలో ఇటువంటి వివాదం రావడం జరిగింది. దాన్ని ఇప్పుడు ప్రజెంట్ నాన్ టెక్నికల్ ఎగ్జామ్స్ అయితే తెలుగులో కండక్ట్ చేస్తున్నారు. సో అదేవిధంగా రీసెంట్గా మనకు దాదాపు 1,29,000 ఉద్యోగాలతోటి ఈ సిఆర్పీఎఫ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్టు నిన్న మనం చూడడం జరిగింది. సో వాటికి సంబంధించి తెలుగులో కూడా క్వశ్చన్ పేపర్ ఉండాలని చెప్పేసి ఇక్కడ కోరుతున్నట్లయితే ఒక అప్డేట్ చూడవచ్చు. సో తెలుగులో పరీక్ష పెట్టాలనుకుంటున్న వారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఏంటంటే ప్రాంతీయ భాషల్లో
మీడియంలో ఎగ్జామ్ రాసేటువంటి అభ్యర్థులకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కనుక సో పేపర్ తెలుగు మీడియంలో ఉంటే చాలా మందికి లబ్ధి చేకూరేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే నేడు ఎస్ఐ ఎగ్జామ్ అంటూ చూడవచ్చు. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ, ప్రధాని మోడీ పర్యటనతో ట్రాఫిక్ ఆంక్షలు, సో పరీక్షా కేంద్రాలకు 2 గంటల ముందే చేరుకోండి అంటూ ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఈరోజు ఎగ్జామ్ రాయబోతున్నట్టు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. సో నిదానంగా అయితే ఎగ్జామ్ రాసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్ఐ పోస్టులకు తుది రాత పరీక్షలను ఈ నెల 8-9 తేదీల్లో నిర్వహించేందుకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేసింది. శనివారం ఆర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ పరీక్ష ఉంటుంది. సో ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 మధ్యలో ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. అదేవిధంగా ఆదివారం కూడా మనకు 2 పరీక్షలు అయితే ఉండబోతున్నాయి. జనరల్ స్టడీస్ అదేవిధంగా తెలుగు పరీక్ష ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే వీటికి సంబంధించి మనకు ఈ రోజున మనకు 8వ తేదీన ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన వస్తున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో పరీక్ష రాసేటువంటి ఎస్ఐ అభ్యర్థులకు ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా 2 గంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని చెప్పేసి హైదరాబాద్ పోలీసు అభ్యర్థులకు సూచించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం అయితే చూడవచ్చు. ఎవరైతే హైదరాబాద్లో ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులు కొంచెం త్వరగా మీ యొక్క ఎగ్జామ్ సెంటర్కి చేరుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇంకొక అప్డేట్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. టాటూలు మెహందీలు వద్దు అంటే ఇక్కడ ఇచ్చారు. ఎస్ఐ తుది రాత పరీక్ష రాసేటువంటి అభ్యర్థులకు అధికారుల సూచన. నేటి ఉదయం 10 గంటలకు పరీక్ష మొదలు, బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థుల హాజరు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో పరీక్షా కేంద్రాలు. అదేవిధంగా పొరపాట్లు లేకుండా సాంకేతికత వినియోగిస్తున్నటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు హాల్ టికెట్స్ పై ఫోటో అంటించడం తప్పనిసరి అని సూచించినటువంటి అధికారులు. సో ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్న అభ్యర్థులు సో ఇవైతే పాటించండి. ముఖ్యంగా మీ యొక్క ఫోటోను సో హాల్ టికెట్ మీద అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అది ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనకు గురుకులాల్లో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు. అదేవిధంగా డిగ్రీతో సెంట్రల్ జాబ్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో రీసెంట్గా మనకు ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి 7,500 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీని ద్వారా మనకు గ్రూప్ బి కావచ్చు, గ్రూప్ సి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో వాటికి సంబంధించి మీరు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, సో గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి, ప్రిపరేషన్ ప్లాన్ కావచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు జనరల్ అవేర్నెస్ సంబంధించి కావచ్చు, రీజనింగ్ సంబంధించి, క్వాంట్కి సంబంధించినటువంటి కొన్ని టిప్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ నోటిఫికేషన్కు అప్లై చేద్దాం అనుకున్న అభ్యర్థులు ఒకసారి దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకు టైర్ 1లో కావచ్చు, టైర్ 2లో ఏ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది, సో ఏ సిలబస్ మనం చదవాలి, వేటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తే మంచి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటూ మనకి ఇక్కడ వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో దాంతోపాటు ఈ వారంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మనకు వెలుగులో యాడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ దీంట్లో ఉన్న ప్రతి కరెంట్ అఫైర్ మనం అయితే డిస్కస్ చేసాం. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే దళారులను నమ్మద్దు అంటూ ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ చూడవచ్చు. మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలకు ఎంపిక, ఉద్యోగార్థులకు టీఎస్పీఎస్సీ సూచన అంటే ఒక అప్డేట్ ఇక్కడ రావడం జరిగింది. సో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసేటువంటి దళారులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దంటూ ఉద్యోగార్థులకు టీఎస్పీఎస్సీ సూచించింది. సో ఈ మేరకు శనివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. సో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలుకుతూ అమాయక నిరుద్యోగ యువత నుంచి కొంతమంది దళారులు డబ్బులు వసూలు చేస్తున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. సో దాన్ని సీరియస్గా పరిగణిస్తున్నామని స్పష్టం చేసింది. కేవలం మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలకు ఎంపిక చేస్తామని చెప్పేసి పేర్కొంది. సో ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ ఎక్కడ ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి పారదర్శకంగా కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ మనకు స్పష్టం చేయడం జరిగింది. సో ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తే సో ఫిర్యాదు చేయాలని కోరింది. సో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హెచ్చరించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం అయితే చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఒకే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్టయితే మన పంచాయతీలకు అవార్డుల పంట అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. జాతీయ స్థాయిలో 13 పురస్కారాలు, దేశంలోనే నెంబర్ 1 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ కింద 8 అవార్డులు, అదేవిధంగా నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ కింద మరో 5 అవార్డులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు జాతీయ పంచాయతీ అవార్డుల్లో తెలంగాణ పంట పండిందంటూ ఇక్కడ ఇచ్చారు. సో జాతీయ పంచాయతీ పురస్కారాల్లో మొత్తం 48 అవార్డులు ప్రకటిస్తే రాష్ట్రానికి 13 అవార్డులు వచ్చాయి. సో ఇది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది, ఇంపార్టెంట్. సో దేశవ్యాప్తంగా అత్యధిక అవార్డులు పొందినటువంటి రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో జాతీయ పంచాయతీ అవార్డుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల కింద మొత్తం 9 కేటగిరీలో కలుపుకొని మనకు 27 అవార్డులు అయితే ప్రకటించింది. దానిలో 8 మన తెలంగాణకు రావడం జరిగింది. అదేవిధంగా నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ కింద కూడా మొత్తం 21 అవార్డులు ప్రకటిస్తే దానిలో 5 వచ్చాయి. టోటల్గా చూసుకున్నట్లయితే మనకు 13 అవార్డ్స్ అయితే రావడం జరిగింది. సో వాటికి సంబంధించి ఇక్కడ మనకు ఏ గ్రామ పంచాయతీలకు వచ్చాయనే లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్
పంచాయతీ సతత వికాస్ పురస్కారాలు వచ్చేసి మనకి ఇక్కడ గౌతంపూర్ వచ్చేసి ఆ మండలం చుంచుపల్లి కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆరోగ్య ఏ అవార్డు కేటగిరీలో వచ్చిందని కూడా ఇక్కడ ఇచ్చారు, ర్యాంక్ 1 అని చెప్పి చూడవచ్చు. సో ఇట్లా మనకు టోటల్గా ఏవైతే 8 అవార్డులు ఉన్నాయో ఆ 8 అవార్డులకు సంబంధించిన డీటెయిల్స్ అయితే చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ పంచాయతీ సతత వికాస్ పురస్కార్ 2023కు సంబంధించి కూడా ఉత్తమ బ్లాక్, ఇక్కడ బ్లాక్ అంటే మండలం. సో మనకు బ్లాక్ల గురించి ఎక్కడ అంటే మనకు పంచాయతీరాజ్ చట్టంలో బ్లాక్ల గురించి ఏ కమిషన్ పేర్కొన్నదని కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మనం పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి మనం కమిటీల గురించి అవుతాం కదా, దానిలో బ్లాక్ వ్యవస్థ గురించి మొట్టమొదటిసారిగా మనకి ఏ కమిటీ తెలిపింది అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఉత్తమ జిల్లా పరిషత్ విభాగం సంబంధించి ములుగు జిల్లా అయితే రావడం జరిగింది. సో ఇట్లా టోటల్గా ఈ విభాగంలో మనకు 5 అవార్డ్స్ అయితే వచ్చాయి. ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసి చూసేటువంటి ప్రయత్నం చేయండి, చాలా ఇంపార్టెంట్. మన తెలంగాణకు సంబంధించిన అంశాలు కనుక నేరుగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఓయూలో పాఠ్యాంశంగా పెద్దింటి నవల అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. సో మనకు హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద జరిగినటువంటి మిలియన్ మార్చ్ సంఘటన ఆధారంగా తాను రాసినటువంటి లాంగ్ మార్చ్ నవల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు విద్యార్థుల 3rd సెమిస్టర్లో పాఠ్యాంశంగా ఎంపికైనట్లు ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ తెలిపారు. సో తెలంగాణ ఉద్యమంలో ఈ ఘటనపై ఒక మైలురాయి అని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరి పోసిందని పలువురు చెప్పుకుంటున్నారు. సో ఈ అంశం నేపథ్యంలో తీసుకొస్తున్నటువంటి వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ నవల అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇంకా ఫ్యూచర్లో త్వరలో చలనచిత్ర రూపంలో కూడా ఇది రానున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఇక్కడ ఈ రచయిత పేరు గుర్తుంచుకోండి. సో మనకు మిలియన్ మార్చి ఏ సంవత్సరంలో జరిగింది అండ్ మిలియన్ మార్చ్ సందర్భంగా సో ట్యాంక్ బండ్ పై చేరుకున్నటువంటి మొట్టమొదటి రాజకీయ పార్టీ ఏది అనేది కింద కామెంట్ చేయండి. మనకు చాలాసార్లు ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఆ బిట్ అయితే అడగడం జరిగింది. ఏ పార్టీ వాళ్ళు మొట్టమొదటిసారిగా ట్యాంక్ బండ్ పైకి చేరుకున్నారని కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ విషయంలో 2వ తరగతి వరకు రాత పరీక్షలు వద్దు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఎన్సీఎఫ్ ముసాయిదా సిఫార్సు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 2వ తరగతి వరకు పిల్లలకు రాత పరీక్షలు వద్దని 3వ తరగతి నుంచి రాత పరీక్షలు ప్రవేశపెట్టాలని చెప్పేసి ఇక్కడ మనకు ఎన్సీఎఫ్ ముసాయిదా అయితే సిఫార్సు చేసింది. తద్వారా పిల్లలపై ఎలాంటి అదనపు భారం పడదని నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్, దాన్నే మనం ఎన్సీఎఫ్ అని చెప్పేసి పిలుస్తాం, అది తెలపడం జరిగింది. సో మనకు నూతన జాతీయ విద్యా విధానం ఫ్రేమ్వర్క్ ప్రకారం సో ప్రాథమిక దశల్లో పిల్లల యొక్క పరిశీలన కావచ్చు, అభ్యాసాల అనుభవంపై దృష్టి సాధించాలని సూచించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో రీసెంట్గా మనకు 2020లో నూతన విద్యా విధానం అయితే వచ్చింది. సో ఇప్పటివరకు మనకు 3 నూతన జాతీయ విద్యా విధానాలు రావడం జరిగింది. ఒకటి మనకు 2020లో వచ్చింది, మిగతా ఏ 2 సంవత్సరాల్లో వచ్చాయనేది కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ చూసినట్టయితే సో ఆరోగ్య తెలంగాణ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. 8 ఏళ్లలో అసాధారణ మార్పు, మృత మరణాల రేటు 81 నుంచి 43కు. సో ఇది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 43 అనేది గుర్తుంచుకోండి. శిశు మరణాల రేటు 35 నుంచి 21కి తగ్గుదల. సో 65% ప్రసవాలు ప్రభుత్వ దవాఖానలోనే. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంత్రి హరీష్ రావు ట్వీట్. సో నిన్న మనకు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా సో దీన్ని మనకు మంత్రి హరీష్ రావు గారు అయితే ట్వీట్ చేశారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఈ నెంబర్స్ గుర్తుంచుకోండి. ఏంటంటే మృత మరణాల రేటు ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉంది 43, అదేవిధంగా శిశు మరణాల రేటు 21. మన తెలంగాణకు సంబంధించి ఇవి చాలా ఇంపార్టెంట్, నేరుగా అటువంటి బిట్స్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ఈనాడు ప్రతిభలో భాగంగా సో ఇక్కడ మనకు జాగ్రఫీకి సంబంధించి అంటే ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. దాంతోపాటుగా వాటికి సంబంధించి ఇక్కడ మనకు రాజపుత్ర వంశాలకు సంబంధించి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఒక బిట్ బ్యాంక్ కూడా అయితే ఇచ్చారు. సో వీటిని కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.